ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ వచ్చిన వాళ్ళలో ఈ సిమ్టమ్స్ మనం చూసినట్లయితే వీళ్ళకి మనం అడ్వైస్ చేసే ఇన్వెస్టిగేషన్స్లో ప్రైమరీగా మనం అడ్వైస్ చేసే యూరోఫ్లోమెట్రీ. యూరోఫ్లోమెట్రీ అంటే ఒక చిన్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ యూరిన్ ఫ్లో అండి. యూరిన్ పేషెంట్ని ఒక యూరోఫ్లో మెషిన్లో యూరిన్ పాస్ చేయమని చెప్తాం. సో వాళ్ళ ఫ్లో ప్యాటర్న్ బట్టి మనకి లోపల ప్రాబ్లం ఎంత ఉందనేది అంచనా వేయచ్చు. ఒకవేళ మ్యాక్స్ ఫ్లో అనేది లెస్ దాన్ 15 ml ఉందంటే సిమ్టమ్స్ అనేవి సివియర్గా ఉన్నట్టు మనం లెక్క కట్టచ్చు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళలో తర్వాత వి గో విత్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ విత్ పీవీఆర్. అల్ట్రాసౌండ్లో మనకి ప్రోస్టేట్ సైజ్ ఎన్లార్జ్మెంట్ గ్రేడేషన్ చేయొచ్చు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 చెప్పరా. తర్వాత దాంట్లో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల బ్లాడర్లో యూరిన్ ఎంత మిగిలిపోతుందో కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. దాన్ని పోస్ట్ వార్డ్ రెసిడ్యూ అంటారు. యూరిన్ పాస్ చేసిన తర్వాత పేషెంట్ మళ్ళీ ఒకసారి రీస్కాన్ చేస్తాం. రీస్కాన్ చేసినప్పుడు లోపల ఎంత మిగులుతుంది దాన్ని బట్టి వీ కెన్ ఎస్టిమేట్ పేషెంట్ వెదర్ హీ గోస్ ఇన్ టు రిటెన్షన్ ఆర్ నాట్. ఫ్యూచర్లో యూరిన్ మొత్తం ఆగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాళ్ళకి వీ అడ్వైజ్ టు గో విత్ సర్జరీ. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వరకు వీ కెన్ మేనేజ్ కన్జర్వేటివ్లీ ఆర్ విత్ మెడికేషన్ అంటే ఆల్ఫా బ్లాకర్, టామ్సిలోసిన్, సిలోడోసిన్ ఇట్లాంటివి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. దే ఆర్ వెరీ గుడ్ మెడికేషన్స్. దాంతో మనకేంటంటే ప్రోస్టేట్ సైజ్ కూడా 30% ష్రింక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పేషెంట్స్కి ఏంటంటే వీళ్ళకి రాను ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల కాంప్లికేషన్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లైక్ ఇన్ఫెక్షన్స్ కానీ, లోపల స్టోన్స్ ఫార్మేషన్ కానీ, తర్వాత అప్పర్ ట్రాక్ కాంప్రమైజ్ అంటారన్నమాట. అంటే క్రియాటిన్ రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కిడ్నీ వాపు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి వాళ్ళకి వి అడ్వైజ్ టు గో విత్ సర్జరీ టు ప్రివెంట్ దీస్ కాంప్లికేషన్స్ డెవలప్మెంట్. అండ్ సీరం పిఎస్ఏ ఒకటి ఎగ్జామినేషన్ కంపల్సరీ ప్రతి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ పేషెంట్కి చేస్తాము. ఎందుకంటే యాజ్ వి డిస్కస్డ్ 10% ఆఫ్ ది ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్స్ మైట్ బీ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్స్. ఇట్లాంటి వాళ్ళకి చిన్న బేసిక్ స్క్రీనింగ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. సీరం పిఎస్ఏ అని బ్లడ్ టెస్ట్ ఉంటుందన్నమాట. దాంట్లో ఒకవేళ వాల్యూ అనేది 4 కంటే ఎక్కువ, ఫర్ దట్ మ్యాటర్ మోర్ దాన్ 10, వి సస్పెక్ట్ దట్ టు బి క్యాన్సర్ గ్రోత్. సో అలాంటప్పుడు మనము క్యాన్సర్ గైడ్లైన్స్, క్యాన్సర్ లైన్ ప్రకారం మనకు పేషెంట్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం అన్నమాట. దాంట్లో ఏం చేస్తామంటే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది జరిగినప్పుడు పిఎస్ఏ చేసినప్పుడు పిఎస్ఏ ఒకవేళ మోర్ దాన్ 10 ఉంది అంటే మాత్రం ఆర్ మోర్ దాన్ 4 ఉందంటే మాత్రం వి అడ్వైజ్ ది పేషెంట్ టు గెట్ ఎంపీఎంఆర్ఐ, మల్టీ పారామెట్రిక్ ఎంఆర్ఐ స్కాన్ అంటాం అనమాట. దాంట్లో ఏం చేస్తారంటే ప్రోస్టేట్లో ఏమన్నా సస్పీషియస్ లెజన్స్ ఉన్నాయా, సో దాంట్లో ఏమైనా క్యాన్సర్ గ్రోత్ లాగా ఉందా, సో దాన్ని బట్టి గ్రేడింగ్ చేస్తారు. పైరాయిడ్స్ గ్రేడింగ్ అంటారన్నమాట. గ్రేడ్ 4 and 5 దాంట్లో ఏంటంటే మనకి సస్పీషియస్ లెజన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. దాంట్లో మనకి గైడెడ్ లెజన్ని మనము బయాప్సీ చేయగలిగితే మాత్రం క్యాన్సర్ డిటెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అల్టిమేట్గా కన్ఫర్మ్ చేయాలంటే పేషెంట్కి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడానికి వి గో విత్ టస్ బయాప్సీ, ట్రాన్స్రెక్టల్ బయాప్సీ, ట్రాన్స్పెరినల్ బయాప్సీ అంటే ముక్క పరీక్ష అనమాట. ప్రోస్టేట్ నుంచి వచ్చిన ముక్క తీసి పరీక్ష పంపిస్తాం. పరీక్షలో ఒకవేళ మన క్యాన్సర్ అని తేలింది అంటే మాత్రం దానికి గ్రేడ్స్ ఉంటాయి. గ్లేసింగ్ గ్రేడింగ్ అంటారన్నమాట. గ్రేడ్లో మనం వీ కెన్ స్ట్రాటిఫై ద పేషెంట్ టు లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్ అండ్ హై రిస్క్. సో లో రిస్క్ పేషెంట్స్కి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంటర్మీడియట్ హై రిస్క్ పేషెంట్స్కి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట.